మనలో చాలామంది అంతే, అత్యవసరమైన పనులు ఉన్నప్పుడు ఎగ్గొట్టేది ఏమిటయ్యా లోకువ, దేవుడు పూజ అందరికీ పొద్దున్నే చేసి అరగంట పని ఎగ్గొట్టు, ఇక మిగిలిన ఏది మానవండి. పైగా కొంతమంది అలా కాదు, స్నానం చేసి వచ్చి మహోపాసన అండి వారికి. టర్కీ టవల్ కుక్క తువ్వాలు ఒకటి ఉంటుంది, బొచ్చు తువ్వాలని అది ఒకటి కడతాడు ఇక్కడ కట్టి ఫోటోలు ఇలా అంటాడు. వీడు తువ్వాలు జారిపోతుందేమో మనకి బెంగ, వాడు పైకి చూస్తూ ఉంటే మనకి ఎందుకు చూస్తూ ఉంటాం. ఓ టర్కీ టవల్ ఇలా ఎందుకు భాగవతం, ఓ అరగంట కూర్చోలేవు ఓ పక్క. ఆ లుంగి కట్టుకో, నువ్వు పెద్ద మడిబట్ట తడిబట్ట వద్దునైనా ఆ లుంగి కట్టుకో, కట్టుకుంటావుగా ఏదో ఒకటి లోక సంరక్షణార్థం. ఆ కట్టు కూర్చో, ఓ మూల కూర్చో, నీకు ఇష్టమైన దేవుడు జపం చేయి, ఓ పావుగంట చేయి, తర్వాత వెళ్ళిపో బయటికి, కత్తీసుకెళ్ళిపో, ఏం పర్వాలా, ముందు చేయి జపం చేయి. అప్పుడు కూడా నీకు కత్తి చేయాలంటే తీసి, ఇది మానేస్తాం మనం. అన్నిటికీ లోకం ఎవడంటే దేవుడు. మాకు సమయం లేదండి, మాకు సమయం లేదు. యమధర్మరాజు కూడా సమయం లేదమ్మా, ఒక క్షణం ఆగడు, తీసుకెళ్ళిపోతాడు. నువ్వు సమయం లేదంటే వాడు ఆగడం. యమధర్మరాజు ఆగాలి అంటే ఈ ధర్మరాజును స్మరించాలి. ఎవడు భగవంతుడిని స్మరిస్తాడో వాడి విషయంలో యమధర్మరాజు కూడా భయపడతాడు.